అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు. జీవము గల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునిచే అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుచున్న దేవుని సేవకులు, అభిషక్తులు రెవరెండ్ వి రత్నరాజు గారు వాక్య పరిచర్య చేదురు. కావున మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదములు పొందండి. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. క్రీస్తు యేసు రక్త సంబంధులైన మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ బాగున్నారు కదా? ఈ కార్యక్రమం ద్వారా మమ్మలను మీ కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు మరొకమారు నేను తెలియపరుస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని నేనైతే ఎంతగానో భావిస్తూ ఉన్నాను. నేటి దినాల్లో అనేక మంది చాలా భయకంపితులుగా మారిపోతూ ఉన్నారు. పాపం ద్వారా, లేకపోతే వారి యొక్క స్వార్థ ప్రయోజనాల ద్వారా, వారి యొక్క జీవితంలో వారి యొక్క స్వభావం ద్వారా అనేక మంది పాపం చేస్తూ దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి పరిస్థితులు. అటువంటి వారికి ఈ వర్తమానాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటూ ఉన్నాయి అని నేనైతే సంతోషిస్తూ ఉన్నా. మీరు మాకు చేస్తున్నటువంటి ఆ యొక్క ఫోన్ కాల్స్ని బట్టి కూడా నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, గతించినటువంటి పాఠాల్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలు, భయముతో పారిపోయినటువంటి ఆది దంపతులు అనేటటువంటి అంశాన్ని మనము నేర్చుకున్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము ధ్యానం చేయబోతున్నటువంటి మరొక అంశం ఏంటని ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథములో ఉన్న అంశాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. అన్నకు భయపడినటువంటి తమ్ముడు. అన్నకు భయపడిన తమ్ముడు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ తమ్ముడు ఎవరో, ఆ తమ్ముడిని భయపెట్టినటువంటి అన్న ఎవరో. ఎవరండి? యాకోబు. తమ్ముడు ఎవరంటే యాకోబు. అన్న ఎవరు అంటే యాషావు. బిడ్డలారా, వీరి యొక్క చరిత్ర ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అవిభక్త త్రయం అంటే కవల పిల్లలు ఎవరికి పుట్టారు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇస్సాకు, రెబెకాలకి దేవుడిచ్చినటువంటి సంతానం ఎవరు అంటే మొట్టమొదటిగా రోమములతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి యాషావు. ఎర్రగా ఉన్నాడు. ఏమండి, ఇతడు ఎదోమీయులకు మూల పురుషుడిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఎర్రనివారు, ఎదోమీయులు అనగా ఎర్రనివారు. తర్వాత ఆ యొక్క కాలు పట్టుకున్నాడు. ఆ డెలివరీ అవుతూ ఉంటే, రెబెకమ్మ గారికి డెలివరీ అవుతూ ఉంటే, ఏమండి, వెనకాల నేను ముందు అన్నట్లుగా అన్నయ్య గారి యొక్క కాలు పట్టుకుని బయటకు వచ్చాడు. ఎవరంటే రెండవ వ్యక్తి యాకోబు. ఏమండి, ఆయనకు పెట్టినటువంటి పేరు యాకోబు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యాకోబేమో తల్లిచాటు కొడుకుగా పెరిగాడు, యాషావేమో తండ్రికి ఇష్టడుగా పెరిగాడు. అంటే తండ్రి ఏమో పెద్ద కొడుకుని ప్రేమించాడు, తల్లి ఏమో చిన్న కొడుకుని ప్రేమించింది. రెబెకమ్మ గారేమో యాకోబుని, అవండి ఇస్సాకు గారేమో యాసావుని ప్రేమించారు. బిడ్డలారా, వీళ్ళ యొక్క ప్రేమ కాస్త ఇబ్బందికరంగానే ఉందేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దినాల్లో ఏమంటే మీకు 2-3 పిల్లలు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క 2 పిల్లల్ని మీరు సమానంగా ప్రేమించండి. కొంతమంది అంటారు పంచుకుంటారు. నా పోలికలు ఉన్నాయి కాబట్టి చిన్నోడు అంటే నాకు ఇష్టం అంతే. నువ్వు మీ అమ్మ పోలికలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి నువ్వు వెళ్ళిపో మీ అమ్మ పార్టీ, నాకు పెద్దోడంటే ఇష్టం అని తల్లి అంటుంది. అంటే గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు పిల్లల మధ్య విభేదాలు ఎందుకు వస్తాయి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, మన యొక్క ప్రేమ సరిగా లేకపోతే కనుక పిల్లలను పంచుకున్నాం అనుకోండి, వాళ్ళ మధ్య విభేదాలు వస్తాయి. ఏమండి, దేవుని కృపలో నాకు కూడా 3 బిడ్డలను దేవుడిచ్చాడు. ఒక చిన్న సందర్భంలో ఒకవేళ కనుక చిన్నోడు ఏదైనా పొరపాటు చేస్తే 3కి పడతాయి. ఎందుకు? ఆడికి పడ్డాయి అనుకోండి, వాడేమనుకుంటాడంటే తప్పు చేసినా కూడా చిన్నపిల్లలు కదా,
నేనంటే డాడీకి ఇష్టం లేదేమో అనుకుంటాడు. ముగ్గురు అక్కడే ఉంటారు ముగ్గురు కూడా. ఏమండి ఆ ముగ్గురికి పడతాయి. ఎందుకని అంటే ఆ ముగ్గురికి తెలియాలన్నమాట. ఏమండి ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా ప్రేమిస్తే కనుక రకరకాల సమస్యలు మనకి పరిశుద్ధ గ్రంథంలో నుంచి వస్తూనే ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారు, ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక రోజు నన్నాడు ఎవరంటే తండ్రి గారు, బిడ్డలారా ఇస్సాకు అన్నాడు, ఆయన వృద్ధుడైపోయాడు. పెద్దోని పిలిచి, బాబు నేను చావకు మునుపు నేను దీవించాలరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా, నేను తిని తృప్తి పొంది నేను దీవిస్తాను అన్నాడు. విలంబులు చేత పట్టుకున్నటువంటి యాషావు అడవికి వెళ్ళిపోయాడు. ఈ మాటలు ఎవరున్నారు చెప్పండి? వెనకాల నుంచి భార్య రెబెకా గారు విన్నారు. వెంటనే చిన్నోని పిలిచి, ఎవరు యాకోబు వెళ్ళరా, గబగబ వచ్చాడు. ఏంటమ్మా చెప్పు అన్నాడు. రే మీ నాన్నగారు అన్నయ్యకి ఇలా చెప్పారురా, అడవికి వెళ్ళి వేటాడి తీసుకొస్తే దీవిస్తానన్నాడురా, కాబట్టి ఆ దీవెనేదో నువ్వు పొందుకోవాలి అన్నాడు. అప్పుడు అదేంటమ్మా అన్నయ్య మరి జ్యేష్ఠుడు కదా, వాడికే కదా దీవెన? లేదు నేను ఒక ప్లాన్ చెప్తాను, నువ్వు మందకెళ్ళి వెంటనే నేను చెప్పినట్లుగా ఒక మంచి మేకపళ్ళని తీసుకురా, నేను వంట చేస్తా, నువ్వు పట్టుకెళ్ళి మీ నాన్నగారికి ఇచ్చి దీవెన పొందుకో అంటే యాకోబు కాస్త ముందు చాలా తటపాయించాడు. ఎలాగంటే, అమ్మ మరి నా స్వరం వేరు, మరి అన్నయ్య స్వరం వేరు, నా యొక్క చర్మం మీద రోమాలు ఉండవు, నేను మృదువుగా ఉంటాను, అన్నయ్య గారి యొక్క మరి ఛాతి మీద చేతుల మీద రోమాలు ఉంటాయి, నన్ను గుర్తుపట్టేస్తాడు, గుర్తుపడితే కనుక నాకు దీవెన పోయి శాపం వస్తుంది అని కాస్త భయపడ్డాడు. అమ్మ ఏం చెప్పిందంటే, ఆ శాపం మీద నాకు వస్తుంది లేరా, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి అని చెప్పి యాకోబుని పంపించి ఒక మంచి లేత గొర్రెపిల్లను గబగబా వంట చేసేసి కొడుక్కి ఇచ్చి వెళ్ళేటప్పుడు పెద్ద కొడుకు ఎక్కడెక్కడైతే రోమాలు ఉంటాయో వెంట్రుకలు ఉంటాయో అక్కడ కప్పి పంపించింది. తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి యాకోబు, డాడీ నేను వచ్చాను అన్నాడు. వెంటనే ఇస్సాకు గారు తినలేదండి. ఎందుకంటే స్వరము ఎవరిది? యాకోబుది. ఏమంటున్నాడు వచ్చినటువంటి వ్యక్తి? నేను యాసావుని అంటున్నాడు, నీ జ్యేష్ఠ కుమారుని అంటున్నాడు. తండ్రి గారికి అనుమానం వచ్చి, ఇట్లా రా అని చెప్పి ఆ పదార్థాన్ని అక్కడ పెట్టి అప్పుడు తడుము చూశాడు. ఎట్లా తడుము చూస్తే రోమాలు ఉన్నాయి, రోమాలు కనిపించినాయి. అప్పుడు ఇస్సాకు అంటున్నారు కదా, స్వరమేమో యాకోబు, తడిము చూస్తేనేమో యాసావు. స్వరమో యాకోబు, తడిము చూస్తే యాసావు. ఇలాగ మొత్తానికి తినేశాడు. తినేసి యాకోబుని దీవించాడు తండ్రి. ఇలాగ మీరు గమనించాలి, యాకోబు వెళ్ళిన తడవాయనే యాసావు వచ్చాడు. వచ్చి, తండ్రి ఇదిగో నేను తీసుకొచ్చాను, తిను, మంచి ఆహారం తీసుకొచ్చాను అంటే చాలా కంగారు పడిపోయాడు, వణికిపోతున్నాడు. అయ్యా ఏమైంది డాడీ చెప్పు. అరే ఇందాక ఎవరు వచ్చారు? మీ తమ్ముడు, వాడు వచ్చి నన్ను మోసగించి నీకు రావలసిన దీవెనలన్నీ పట్టుకుపోయాడు రా అని చెప్పి ఈయన చాలా కంగారు పడిపోయి చాలా ఏడ్చేశాడు. తండ్రి ఒక్క దీవెన కూడా నీ దగ్గర లేదని దీవించడానికి లేదురా, శాపం. యాషావుకు వచ్చింది శాపం, యాకోబుకు వచ్చింది దైవ దీవెన. గమనించాలి, ఈ విధముగా ముసలోడుగా ఉన్నటువంటి తన తండ్రిని, కళ్ళు కనిపించకుండా ఉన్నటువంటి తన తండ్రిని తల్లి చెప్పినటువంటి మాటలను బట్టి మోసగించి దీవెన పొందుకున్నాడు. కానీ అక్కడ రాయబడినటువంటి మీరు మాటలు చూడాలి దేవుని బిడ్డలారా. యాసావు తన మనసులో ఒక తీర్మానం కలిగి ఉన్నాడు, నా తండ్రి ముసలోడు, చావు దినాలు దగ్గరగా ఉన్నాయి, నా తండ్రి చచ్చిపోయిన తర్వాత వాడి సంగతి తేలుద్దాం, తమ్ముడి సంగతి అని తను తాను ఓదార్చుకున్నాడు. ఈ విధంగా యాసావు ఓదార్పు నొందుట తల్లి చూసి, మరి నాయనా చిన్నోని పిలిచి, ఇదిగో మా బంధువుల దగ్గరికి వెళ్ళిపో, హారాన్లో మీ మేనమామ ఉన్నాడు, మా యొక్క అన్నయ్య, అడిగి వెళ్ళిపో, ఒకే రోజున మీ ఇద్దరిని పోగొట్టుకోలేను అని చెప్పి రెబెకమ్మ గారు చిన్న కొడుకుని పంపించింది.
28వ అధ్యాయం మీరు చదువుకోండి, ఆదికాండం. ఆయన దేవుని బిడ్డలారా పద్దనరాము నుండి హారాను వైపు వెళ్ళాడు. ఆ రాత్రి చీకటి పడిపోయింది. అరణ్యములో ఒంటరిగా యాకోబు ఉంటే ఒక ప్రత్యక్షత దేవుడిచ్చాడు. ఆ ప్రత్యక్షత దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత అమోఘం, అద్భుతం, పెద్ద నిచ్చెన. ఏమంటే ఒక కొనేమో భూమి, ఒక కొనకి ఒక కొనేమో ఆకాశాన్ని అంటింది. ఆకాశం అనగా పరలోకం. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఏమంటే నీ పితరుల దేవుణ్ణి. నీ వెళుచున్న ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతా, నిన్ను గొప్ప జనాంగంగా మారుస్తా, నేను మరలా ఈ స్థలానికి తీసుకొస్తా అని చెప్పి దేవుడు అక్కడ గొప్ప వాగ్దానం ఇచ్చాడు యాకోబుకి. యాకోబు గారు కూడా ఒక మాట ఇచ్చాడు దేవుడికి. పొద్దున్న లేచి ఇది దేవుని మందిరం, ఈ బేతేలు దేవుని మందిరంగా నేను మారుస్తాను. ఏమంటే ఇది దేవుని ఇల్లు, దేవుని మందిరంగా నేను మారుస్తాను. నాకు వచ్చిన ప్రతి దాంట్లో దేవునికి నేను 10వ భాగం ఇస్తాను అని చెప్పి ఆయన అక్కడ వాగ్దానం చేసి ఆయన వెళ్ళిపోయాడు. బిడ్డలారా మీరు గమనించాలి, ఆయన ఆ యొక్క హారాను దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే గనక, అవండి అక్కడ ఈయనకి బావి దగ్గర కనిపించింది ఎవరు చెప్పండి అంటే, దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి, రాహేలు కనిపించింది. రాహేలు చాలా చక్కనిది, చాలా అందమైనటువంటి యువతి. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇంత తొందరగా మీ మందలకి ఏమంటే నీళ్లు ఎలాగ పెట్టి ఎవరు పెట్టారు అంటే ఫలానా వ్యక్తి పెట్టారని చెప్పేసి రాహేలు చెప్తే, అప్పుడు లాభాను వచ్చి ఈయన తీసుకెళ్ళిపోయాడు. నేను ఫలానా 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 అని చెప్పాడు. దేవుని బిడ్డలారా నువ్వు నా యొక్క ఎముకవు, రక్త సంబంధివి అని చెప్పి కొన్ని దినాలు యాకోబుని యాసావు, దేవుని బిడ్డలారా ఇక్కడ ఉన్నటువంటి లాభాను గారు ఏం చేశాడని ఆలోచన చేస్తే పోషించాడు. అయితే గమనించాలి, నువ్వు ఊరకనే ఎందుకు పని చేస్తావు, నీకేం కావాలో చెప్పు అని ఆ యొక్క లాభాను యాకోబుని అడిగితే, యాకోబు అన్నాడు, ఇదిగో నీకు 2 కూతుర్లు కదా, చిన్నదాన్ని నాకు ఇచ్చి పిలిచే, నీ కొరకు నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అన్నాడు. 7 సంవత్సరాలు ఎవరి కొరకు కొలువు చేశాడు చెప్పండి? రాహేలు కొరకు యాకోబు గారు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో తెలియదు, విచిత్రంగా గడిచిపోయింది. ఆయన చక్కగా ప్రేమించాడేమో, ఏమండి ప్రేమలో ఉన్నాడేమో. 7 సంవత్సరాలు 7 క్షణాల్లో గడిచిపోయి ఉంటాయి, అద్భుతంగా గడిచిపోయింది. రాత్రి పెళ్లి జరిగింది. తీరా చూస్తే ఉదయము రాహేలు స్థానంలో ఎవరున్నారు చెప్పండి? లేవి ఉంది. అక్క ఉదయాన్నే గబగబా చాలా కోపంతో వచ్చాడు. ఏంటయ్యా నీ చేసిన పని ఏంటి, నేను ఎవరి కోసం ఉన్నాను, 7 సంవత్సరాలు నువ్వు ఎవరి నుంచి పెళ్లి చేశావు అని అడిగాడు. అడిగితే మావయ్య గారు చెప్పారు, లాభాను గారు ఏమని చెప్పనా, బాబు మా దేశానికి ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ఏంటంటే పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి పెళ్లి చేయమనైనా అని చెప్పాడు. ఒకవేళ చిన్నది కూడా నీకే కావాలనిపిస్తే కనుక నువ్వు ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయండి. మరలా రాహేలు గారి కొరకు 7 సంవత్సరాలు అయినా కొలువు చేశాడు. మొత్తం ఎంత చెప్పండి? 14 సంవత్సరాలు తన భార్యల కొరకు కొలువు చేశాడు. ఉచితంగా మేనమామ గారికి ఉచితంగా పనిచేశాడు. ఈ లోపల పిల్లలు పుట్టారు. ఈ లోపల ఒకరి తర్వాత ఒకరు పిల్లలు పుడుతూ ఉన్నాయి. మరలా ఈ భార్యలకి మరలా 2 దాసీల్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళకి పిల్లలు పుడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? కుటుంబానికి ఆదాయము పెంచుకోవాలి కదా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే 14 సంవత్సరాల తర్వాత ఏమండి ఇంకొక 6 సంవత్సరాలు ఆ దేశంలో తన కుటుంబం కొరకు ఆయన కష్టపడి దేవుని బిడ్డలారా సంపాదించుకున్నాడు. దేవుని కృప ఏంటంటే ఈ 6 సంవత్సరాల్లో బిడ్డలారా మీరు గమనించాలి, దేవుడు అత్యధికముగా దేవుడు యాకోబుని హారాన్లో ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప ద్వారా అతనికి ఆశీర్వాదం. ఎన్నోసార్లు మేనమామ లాభాను దాదాపు 10 మారులు ఏం చేశాడంటే జీతాన్ని మార్చాడు, అటు మార్చాడు. కానీ దేవుడు ప్రతి విషయంలో కూడా యాకోబుకి న్యాయము
జరిగించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మీరు గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటి అని ఆలోచన చేయగలిగితే నా ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు మోసగాడిగా మనకి కనిపిస్తాడు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. దేవుడు ఈ లోకానికి తన ప్రియకుమారుణ్ణి ఎందుకు పంపించారు అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, తిమోతికు రాసినటువంటి మొదటి ఉత్తరం 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏమండి, మోసగాళ్ళనైనా యథార్థ హృదయముతో పశ్చాత్తాపముతో కన్నీటితో ఎవరైతే ప్రార్థిస్తారో తిరిగి వస్తారో ఆయన వారిని ప్రేమిస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొదటి దశలో ఏమండి యాకోబు దేవుని మీద ఆధారపడలేదని మీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని మీద చెప్పండి, ఆధారపడలేదు. తర్వాత మనం చూస్తే అసలు ఈయన పరాయి దేశంలో కూడా చాలా అద్భుతంగా కష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి, భయపడుకోకుండానే మొత్తానికి ఏం చేశాడంటే సంపాదన, డబ్బు సంపాదించటం. డబ్బు అంటే ఆ దినాల్లో ఏంటి, గొర్రె మేకల మందల మాట. పశు సంపాదన ఎవరికైతే ఉంటుందో వాళ్ళే గొప్ప ధనవంతులు ఆ దినాల్లో. ఏమండి, పోరాటాలు ఎదురైతే దేవుని బిడ్డలారా తన సొంత జ్ఞానంతో యుక్తులకు పై యుక్తులు వేసి మొత్తానికి చెప్పండి ఆయన సంపాదన సంపాదించుకోగలిగాడు. నేనంటాను, మన జీవితంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాము, నేను అందరినీ మోసగిస్తున్నాను, నేను ఎవరి దగ్గర మోసపోను, నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నేను బాగా చదువుకున్నాను, ఎత్తులకు పై ఎత్తులు వేస్తాను, నా దగ్గర చాలా టాలెంట్ ఉంది అని కొంతమంది అనుకోవచ్చు. కానీ లోకంలో కొంతమంది అంటారు, కొందరు అంటండి మేము అందరినీ మోసం చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఏదో ఒకటి అయ్యన్నా అందరినీ మోసం చేసేటటువంటి వాడు మోసపోతాడు, దొరుకుతాడు ఏదో టైంలో, తర్వాత తన తప్పులన్నీ చెప్పండి బయటపడతాయి. ఇలాగ మొత్తానికి అతడు ఏం చేయడంటే దేవుని బిడ్డలారా భార్య పిల్లలను సంపాదించుకున్నాడు, దాసదాసీలను సంపాదించుకున్నాడు. ఏమంటే ఒక కర్రతో వెళ్ళినటువంటి వాడు తర్వాత వాక్యాలు రాయబడినటువంటి మాట చూడాలి, 2 గుంపులుగా ఆయన మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 20 సంవత్సరాలు ఆయన పరాయి దేశంలో ఉన్నాడు. 14 సంవత్సరాలేమో తన భార్యల కొరకు వివాహం కొరకు ఉన్నాడు. 6 సంవత్సరాలేమో సంపాదన కొరకు సంపాదించాడు. ఏమండి, ఈ లాభాన్ని కూడా ఈయన కూడా గొప్ప మోసగాడే, అల్లుడు గొప్పడైపోతున్నాడని చెప్పి సంపాదించేసుకున్నాడని చెప్పి ఏమండి అల్లుడిని తొక్కడానికి ఈయన కూడా ఎన్నో కుయుక్తులు పడినాడు. ఈయన కూడా ఎత్తుకు పై ఎత్తులు వేశాడు. కానీ దేవుని కృప యాకోబుతో ఉంది కనుక తల్లి గర్భములోనే నేను యాసావుని ద్వేషించి యాకోబుని ప్రేమించితనని దేవుడు చెప్పిన వాగ్దానాన్ని బట్టి దేవుని బిడ్డల పరాయి దేశంలో కూడా నా దేవుడు యాకోబు యొక్క చెయ్యిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మీరు సంపాదించుకుంటున్నటువంటి ఆ సంపాదన ఏదైతే ఉందో నా జ్ఞానం నా బలం అనుకోవచ్చు ఒకవేళ, కానీ నేనంటాను దేవుని సేవకుడిగా దేవుని కనికరం నీ మీద ఉంది. నిన్ను ఎంతోమంది పాడు చేయడానికి చూస్తుండే, నీ వ్యాపారాన్ని కానీ నీ కుటుంబాన్ని కానీ నీకున్నటువంటి పరపతిని కానీ పాడు చేయడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఎన్నోసార్లు తప్పించబడ్డావు. దానికి గల కారణం ఏంటో చెప్పనా? నా జ్ఞానం అనుకోకు, నువ్వు దేవుని కృప. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఏమండి, నీ భార్య చేసే ప్రార్థనో నీ ఇంటి వారు చేసేటటువంటి ప్రార్థనో దాన్ని బట్టి నా దేవుడు నేను తప్పిస్తూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని మర్చిపోకు. దైవ సేవకుడిగా మీకు మనవి చేస్తున్నా. ఏమండి, 20 సంవత్సరాల క్రితం అతడు ఒంటరిగా వెళ్ళాడు పరాయి దేశానికి. వచ్చేటటువంటి సమయంలో ఆయన మంచి ఆస్తిపరుడిగా తిరిగి వస్తున్నాడు, ఆ భార్యలతో పిల్లలతో తిరిగి వస్తున్నాడు. కానీ చెప్పండి, లోపల ఒక భయం. ముందు చాలా ధైర్యంగా ఉన్నాడు ఆ దేశంలో, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఒక భయం. ఏంటి ఆ భయం? అవండి,
మీ అందరికీ తెలుసు ఆదికాండం 32వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఆయనకు ఒక వర్తమానం వచ్చింది వస్తూ ఉండగా. ఏడో చెప్పనా, మీ అన్న 400 మందిని వేసుకుని నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, నిన్ను చంపడానికి వస్తున్నాడు అనే వార్త ఈయన్ని భయకంపితుని చేసింది. భయపడిపోయాడు. ఎప్పుడు చేశాడండి ఈయన ఆ పాపం అంటే అన్నగారికి రావలసిన దీవెన ఎప్పుడు పొందుకున్నాడు? 20 సంవత్సరాలకు ముందు పొందుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. నెమ్మది ఉందా? డబ్బు ఉంది, కానీ సమాధానం ఉందా? ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, లోపల సంతోషం ఉందా? ఈ దినాల్లో చాలామంది కుటుంబాల్లో ఇటువంటి రీతి ఉంది. చాలామందికి డబ్బు, ఈ దినాల్లో డబ్బు ఎవరు కొదువు చెప్పండి? అందరికీ సమృద్ధి, ఐశ్వర్యం, బంగారం, వెండి ఎలాగోలాగా సంపాదించేసుకుంటూ ఉన్నారు. భూములు సంపాదించుకుంటూ ఉన్నారు, ఆస్తిని సంపాదించుకుంటూ ఉన్నారు, ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం ఉందా? అవండి, నెమ్మదిగా నిద్రపోగలుగుతున్నావా? సంతోషంగా భోజనం చేయగలుగుతున్నావా? ఎన్ని బలహీనతలు నీ శరీరంలో, కుదరని అనారోగ్యాలు నీ శరీరంలో. డబ్బులున్నాయి కానీ పట్టున నువ్వు 4 మెతుకులు అన్నం తినే పరిస్థితి నీకు లేదేమో. అవండి, పొద్దున్న లెగిస్తే నా ప్రియదేవుని బిడ్డలారా, కొంతమంది ఇన్ని మూట ఉంటుంది అన్నమాట. ఆ మూట ఏంటి అంటే బిళ్ళలు. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి, టిఫిన్ తర్వాత ఒకటి, తర్వాత మధ్యాహ్నం 2, 4 గంటలకు 3, సాయంకాలం ఏమో 5 బిళ్ళలు. ఇలాగా నువ్వు వేసుకుంటూ ఉన్నా. నీ ఆరోగ్యం నీకు సహకరించటం లేదు. వెనకాల ఎంత ఉంది ఆస్తి? చాలా ఉంది నీ జీవితంలో. నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, సమాధానం లేదు. ఏమండి, ఈ విధంగానే ఉంది యాకోబు యొక్క పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరులారా, 20 సంవత్సరాలకు ముందు ఆయన చేసినటువంటి ఆ యొక్క పాపం ఏదైతే ఉందో ఆయన్ని పట్టుకుంటూ ఉంది. పాపం అంట మనిషిని తరుముతుందట. కొంతమంది అనుకుంటారు, ఎప్పుడో చేశానండి, ఎవరు గుర్తుంటుందే? ఎవరు గుర్తుంటుందే? ఎవరికి గుర్తుండదో? నిజమే, మనుషులకు గుర్తు లేకపోవచ్చు, కానీ దేవుడికి గుర్తుంటుంది. పాపం మనల్ని పట్టిస్తుంది. ఏమండి, పాపం మనల్ని పట్టిస్తుంది. పాపము ఒక్కొక్కసారి నిన్ను బయటికి లాగుతుంది. పాపం ఒక్కొక్కసారి తరుముతుంది. ఏమండి, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అమెరికా దేశంలో, చివరిగా నేను చెప్పి ముగిస్తాను, అమెరికా దేశంలో ఒక భార్య తన యొక్క భర్త ఏమండి చనిపోయాడని రోధించింది. బాగానే ఉండేది భర్తతో, సడన్గా చనిపోయాడు. చాలా రోధించి అయ్యో నా భర్తని గుండెలు బాదుకుని, బిడ్డలారా, గుండెలు బాదుకుని ఏడ్చింది. అందరూ అయ్యో ఎంత మంచి భార్య, తన యొక్క భర్త చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అని చెప్పి మొత్తానికి అనుకున్నారు. మొత్తానికి తీసుకెళ్ళి ఆయన్ని సమాధి చేసేసారు. బిడ్డలారా, సమాధి అయిపోయినటువంటి ఓ 10-15 సంవత్సరాలకి జరిగినటువంటి విషయం ఏంటని ఆలోచన చేస్తే, ఇంకొక వ్యక్తి, మొత్తానికి ఆ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరో చనిపోతే ఆ బాడీని తీసుకెళ్తూ ఉన్నాయి. ఈ మధ్యలో మీరు చూడాలి, ఏమండి, మనకి సమాధుల దొడ్లు ఎక్కువ సమస్యలు మనకు ఉన్నాయి. క్రైస్తవులకి ఏంటి చెప్పండి? చచ్చిపోయిన తర్వాత మనకి మరి పాతి పెట్టుకోవడానికి మనకి ఏమి లేవు. చాలామందికి ఈ శ్మశానాలు లేవు. క్రైస్తవ శ్మశాన వాటికలే ఏం చేస్తారు టౌన్లో అంటే, కొంతకాలానికి ఆ బాడీ మీదే దాన్ని తవ్వేసి మళ్ళీ ఈ బాడీని పాతి పెట్టడం జరుగుతుంది. కొన్ని సిటీస్లో అయితే కనుక చర్చి ముందు ఏమండి ఏమున్నాయండి ఆలోచన చేస్తే, ఈ యొక్క సమాధికి సంబంధించినటువంటి బాక్సులు పెట్టుకునేటువంటి స్థలాలు ఉంటాయి. అవండి ఇవి తర్వాత చచ్చిపోయిన 18 నెలలకి తీసేసి మరలా వాటి స్థానంలో మరొక బాడీ పెడతారు అక్కడ చచ్చిపోతే కనుక. ఇలాగ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆ విధంగా అక్కడ తవ్వుతూ ఉంటేనంటండి, ఈ ఫలానా వ్యక్తి సమాధి కదా అనుకుంటారు అందరూ కూడా. విచిత్రం ఏంటంటే, అక్కడ అందరూ చూస్తూ ఉండగా పురు బయటకు వచ్చిందట. ఆ పురులో ఒక పెద్ద మేక కనిపించింది. అందరూ చూసి ఆశ్చర్యపోయారు, ఏంటి మేకేంటి అంటే, భార్య ఏం చేసిందంటే, ఆ 10-15 సంవత్సరాల క్రితం తన అమితంగా ప్రేమించినటువంటి భర్తగా ఉన్నటువంటి తన యొక్క భర్తని పడుకుంటే ఆ మేకు సుత్తించుకుని ఆ నిద్దట్లో ఏం చేసి మరొక వ్యక్తిని పిలిపించి ఆయన కొట్టి చంపేశారు. ఇందుకు ఆమె ఏం చేసింది చెప్పమంటారు? ఎందుకని పరాయి స్త్రీ పరపురుషుని వ్యామోహంలో పడిపోయి తన భర్తని హతమార్చింది. 10-15 సంవత్సరాల తర్వాత ఆమె పాపం బట్టబయలైతే
పాస్టర్ గారు తెలిసి ఆమెను గద్దిస్తే పోలీసులు వచ్చి ఆమెను ఏం చేశారంట, జైలుకి తీసుకుని వెళ్ళారు. పాపం పట్టుకుంటుంది, నువ్వు చేసిన పాపం ఊరకనే పోయేది కాదు, వేషధారులాగా మనం బ్రతికితే కుదిరేది కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు కాబట్టి కన్నీటితో నీ దోషాన్ని ఒప్పుకుని నీ మనస్సాక్షిని శుద్ధీకరణ చేసుకుంటే మంచిది అని చెప్పి దైవ సేవకుడిగా మీకు నేను మనవి చేయించు ఉన్నా. నిస్సహాయ స్థితిలో యాకోబు అక్కడ ఉన్నాడు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఆయన జీవితాన్ని చాలా కృంగదీసేస్తూ ఉన్నాయి. భార్య బిడ్డలు ఏమండి, తన యొక్క దాసీలు ఏమండి, అతనికి ఉన్నటువంటి సంపద అతనికి నెమ్మది ఇవ్వలేదు. భయముతో నిస్సహాయ స్థితిలో నిరాధారంగా నిస్పృహలో ఆయన చెక్కబడిపోయాడు. సహాయం కోసం దేవుని వైపు చూచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమ ఎందుకు వస్తుంది అంటే దేవుడు నిన్ను తన వైపునకు తిప్పుకోవడానికి నీకు శ్రమను కలుగజేస్తాడు. ఈ శ్రమ యాకోబుకి అత్యంత మేలు దిశగా మారింది. హల్లెలూయా. ఆ విధంగా యాకోబు యొక్క జీవితం ఏ విధంగా మారింది, ఏ విధంగా యాకోబు యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు, తర్వాత వర్తమానంలో మనం జ్ఞాపకము చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలోనైనా ఈ యొక్క జీవము కలిగిన దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన వాక్య సందేశ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం అనుగ్రహించండి. సమాధానం లేకపోతే సమాధానం దయచేయండి. చాలామందికి ధనం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు. సమాధానకారు కూడా సమాధానము, నెమ్మది వారి కుటుంబాలకి దయచేయమని, వారి హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రతి తప్పును తెలుసుకుని వారు వారు దాన్ని విడిచిపెట్టి ఈ లోకములో నీ కొరకు వారు జీవించినటువంటి కృప బిడ్డలకు దయచేసి మీరు మహిమ పొందమని, మీరు అంతరంగంలో పరిశుద్ధతను కోరుకుంటున్నటువంటి దేవుడు గనుక సహాయం చేయమని చేతులెత్తి నీ బిడ్డలందరినీ మీకు అప్పగిస్తూ ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రియ మరి తండ్రి నీకు వీక్షకులందరినీ కూడా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆశీర్వచనాలు మీ అందరికీ సర్వదా తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464. మరి యొక్క ఫోన్ నెంబర్ 6300773135. మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాం. మీ అందరికీ వందనాలు.